నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే 4:10 అవుతుంది. సో ఫస్ట్ అట్రాక్షన్ హోటల్ నుంచి కొంచెం రెస్ట్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అట్రాక్షన్ అయితే రియో డి జనీరోలో బ్రెజిల్లో షుగర్ మౌంటైన్ అంటారు దీన్ని. దీని కేబుల్ కార్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. మొత్తం కొండల మధ్యలోనే ఉంది ఈ రియో అనేది కూడా. ఇదిగోండి ఆ కేబుల్ కారు అట్లా. సో ఏంటంటే మా హోటల్ రూమ్ నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ $4 300 రూపాయలు అయింది అంతే. ఒక 10 నిమిషాలు కూడా లేదు ఇది. బట్ అంత చీప్గా అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి పోలీస్ ఎంత, మిలిటరీ అతను ఎంత బాగున్నాడు. చిన్న ఏజే ఉన్నట్టుంది. ఓలా రెసిఫీ నాతల్ రియో ది జెనేరియో అంట. ఎవరో ఇతనైతే ఇట్లా చూడండి ఏదో వెరైటీగా ఉన్నది ఇతను పోజ్. మరి ఈ విగ్రహంది ఇది ఏందో మనకు తెలియదు. చెట్లు మాత్రం భలే ఉన్నాయి అసలు. వచ్చే దారిలో పెద్ద పెద్ద చెట్లు, వాటికి మొత్తం ఇట్లా ఊడలు కిందికి వచ్చేసి. సో ఈ సిటీ పేరు ఏదో ఉంది, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. సో అది ఇగోండి ఈ కేబుల్స్ పైనుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. కేబుల్ కార్ బయలుదేరినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. యాక్చువల్ చెప్పాలంటే 3 ఉన్నాయి. ఇగోండి ఇక్కడ ఒకటి, ఓకే. తర్వాత మళ్ళీ ఇది ఒకటి, ఇది రెండోది. అండ్ మళ్ళా ఇక్కడికి వస్తే ఇది మూడోది. ఇది ఇటు కేబుల్ లేదు యాక్చువల్, 2 ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అటు 2 ఆ మౌంటైన్ల మీదకి పోతున్నాయి. అంతా కూడా రియోనే అంటున్నారు. తర్వాత టెంపరేచర్ అయితే సేమ్ మాకు టెక్సాస్లో ఉన్నట్టే ఉంది. 31 degrees ఉంది ఈరోజు ఇక్కడ మ్యాక్సిమమ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి 27 ఉంది టెంపరేచర్. ఇవ్వండి 2 పోతున్నాయి అటు ఇటు. ఫుడ్ చూస్తే అసాయి బెర్రీ అని ఉంటుంది, అది చాలా ఫేమస్ ఇక్కడ బ్రెజిల్లో. సో ఈమైతే అది అమ్ముతుంది ఇవన్నీ టాపింగులు. ఆ లోపల నుంచి ఆ బెర్రీ పేస్ట్ వేసి ఇగోండి బనానా కూడా వేసి ఇవన్నీ టాపింగ్లు వేసి ఇస్తుంది. దీనికి ఐ థింక్ 200-300 ఉన్నట్టుంది. ఇది కాకుండా అంటే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ కార్న్ ఉంది, మక్క బుట్ట చూడండి. తను తీస్తుండు, అందులో స్టీమ్ చేస్తుండు. ఇతనైతే కార్డు కూడా తీసుకుంటుండు. ఇగోండి. సో ఇప్పుడు ఇక్కడ బీచ్ ఏరియా కూడా ఉంది. చూరోస్ వీళ్ళ పాపులరు ఎనీ స్పానిష్ కంట్రీ. అఫ్కోర్స్ స్పానిష్ కంట్రీ కాదు, బట్ కూడా చూరోస్ పాపులర్ ఇక్కడ. ఇది మళ్ళీ ఇక్కడ. సో ఇప్పుడు ఇది అయిపోయాక ఈ బీచ్ని ఒక లుక్ వేసి, బీచ్లో అయితే ఆడుకోవట్లేదు, ఏమో అంత ఆడుకునేంత గొప్ప బీచ్లా అనిపిస్తలేదు. బట్ స్టిల్ జనాలు అయితే బాగానే ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఈ పూట అయితే అది ఎక్కే ప్లాను, ఆ గండోలో ఎక్కే ప్లాన్ అంతే. ఇంకోటి ఒక బయలుదేరింది అక్కడి నుంచి. చూడండి చూరోస్ భలే చేస్తున్నాడు చూడండి. అది తిప్పుతున్నాడు, దాంట్లోంచి ఒక చూరో బయటకు వస్తుంది, దాన్ని తీసి నూనెలు వేస్తున్నాడు ఇక్కడ కింద. భలే ఉంది, భలే ఉంది ఇదైతే. చూరా.